హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్స్లోకి అప్పటికప్పుడు ఏదైనా తీయగా తినాలనిపించినప్పుడు ఈ స్వీట్ పొంగనాలను ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా అంటే చాలా చాలా బాగుంటాయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయండి. స్పాంజీగా చాలా చాలా బాగుంటాయండి. మరి లేట్ చేయకుండా ఈ స్వీట్ పొంగనాలను తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఇక్కడ నేను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దాంట్లో బెల్లంని ఇక్కడ నేను 3/4 కప్పు బెల్లం వేసుకోవాలండి. దీంట్లో ఒక పావు కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకొని ఇలా మనం బెల్లంని కరిగించుకోవాలండి. ఒకవేళ మీరు పాలు ఇష్టం లేని వాళ్ళు దీని ప్లేస్లో మీరు వాటర్ అయినా వేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలండి. వేరొక మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లో నేను గోధుమ పిండి ఒక కప్పు తీసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు బియ్య పిండి తీసుకోవాలి. దీంట్లో ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా తీసుకోవాలండి. ఇక్కడ నేను సోంపు 1 టీ స్పూన్ తీసుకున్నానండి. ఇలా క్రష్ చేసి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి స్వీట్కి. ఇప్పుడు దీంట్లో నేను ఒక హాఫ్ టీ స్పూన్ అజ్వైన్ వాము తీసుకున్నానండి. వామును కూడా ఇలా మనం క్రష్ చేసి వేయడం వల్ల వాము ఇంకా దీని ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి స్వీట్లో, సోంపు ఫ్లేవరు. ఇప్పుడు దీంట్లో చిటికెడు ఉప్పు వేసుకోవాలండి. స్వీట్లో మనం ఉప్పు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి స్వీట్కి ఎప్పుడైనా. ఇలా బాగా అన్ని ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ మనం ముందుగా నానబెట్టుకున్న బెల్లం కొంచెం కరగలేదండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసుకున్న పిండిలో వేసుకోవాలి. ఇలా వేసి మిక్స్ చేసుకోవాలండి. మనం జార్లో గ్రైండ్ చేసుకున్నామో అదే జార్లో మనం ఒక హాఫ్ కప్పు దాకా వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీంట్లో ఇంకో హాఫ్ కప్పు దాకా పాలు వేసుకోవాలండి. కాచి చల్లార్చిన పాలను ఇలా వేసి మిక్స్ చేస్తూ ఉండాలి. కన్సిస్టెన్సీ మరీ హార్డ్గా కాకుండా మరీ పల్చగా కాకుండా వీడియోలో చూపించే విధంగా ఉండాలి. ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలండి. వంట సోడాని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా కన్సిస్టెన్సీ ఇదే విధంగా ఉండాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలాంటి కన్సిస్టెన్సీ ఉండాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి. చూడండి, ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక అర్ధ గంట పాటు మనం ఉంచుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి, పిండి కొంచెం టైట్ అవుతుంది. అవసరం పడితే కొన్ని వాటర్ వేయాలండి. ఇక్కడ నాకు అవసరం లేదు. ఇప్పుడు పొంగనాల కోసం పిండి రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేను అప్పం ప్యాన్ పెట్టుకున్నానండి. దాంట్లో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మంట నుంచి వేడి చేసుకోవాలి. చూడండి, ఇలా మనం ఆయిల్ని అన్ని వైపులో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో ఇలా చేసుకున్న తర్వాత మనం బ్యాటర్ని స్పూన్తో కాకుండా ఇలా గ్లాస్తో వేస్తే మనకు చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా గ్లాస్తో మనం కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇలా పిండిని వేసుకొని మనం ఫ్లేమ్ని మాత్రం మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇలా చూడండి, మధ్య తొందరగా అవుతాయండి. ముందు మధ్యలో మనం టర్న్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు సిమ్లోనే అడ్జస్ట్ చేయాలండి. హై ఫ్లేమ్లో మనం పెడితే లోపల పచ్చిగా ఉంటుంది కానీ పైన కలర్ వచ్చేస్తుంది. చూడండి, ఇలా టర్న్ చేసుకోవాలి. అన్నిటినీ ఇదే విధంగా టర్న్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. సాఫ్ట్గా చాలా బాగుంటుంది. పిల్లలకు స్నాక్స్గా కట్టించినా కూడా చాలా చాలా బాగుంటాయండి. చేయడం అయితే చాలా సింపుల్. చాలా తక్కువ టైంలోనే మనం ఈజీగా ఇలా స్వీట్ని రెడీ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 5 నుంచి 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. ఇదే విధంగా ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ప్లేట్లో తీసుకోవాలి. 2 వైపులో కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూడండి, సైడ్లో ఉన్నవి ఇలా మధ్యలో అనుకుంటా మనం ఫ్రై చేసుకోవాలి. కాస్త మధ్యలో వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా వేగుతాయండి. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు అన్నిటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. చూడండి, చూస్తేనే తెలుస్తుంది ఎంత బాగా వచ్చాయో. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ప్లేట్లో తీసుకోవాలి.
అన్నిటిని ఇలా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. చూడండి, చూస్తేనే తినాలనిపించిన చాలా చాలా బాగుంటాయండి. తీయగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇక్కడ మీకు తుంచి చూపిస్తున్నానండి, ఎంత సాఫ్ట్గా వచ్చినాయి, చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. బయట ఉంచితే మనం 2 డేస్ వరకు ఉంచొచ్చండి. 1 వీక్ వరకు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచొచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.